నాది అంతాను మా అమ్మ డేర్నేసానండి. ఎవరు లేరు, బయట చూపిస్తాను ఉండండి ఎంత చీకటిగా ఉందో. ఎవరు లేరు, రోడ్డు మీద పురుగు లేదు, కుక్కలు అరుస్తాయి అంతే. అమ్మ చూడండి, మానవ మాతృడే లేడు ఇక్కడ, ఎవరు లేరు. ట్రై చేద్దాం, అయితే పాస్ అవుతుంది. 2 అవుతుంది. ఇప్పటికి షాపూర్ వచ్చిన చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాను. నా భయంకరమైన రోడ్లోకి ఎంటర్ అయిపోయాను. ఈ రోడ్లో ఇది సెకండ్ టైం, ఈ టైంలో నేను జర్నీ చేయటం. కెమెరా షేక్ అవుతుంది, కొద్ది ఎదరికి వెళ్తే ఇంక వీడియో తీయటం ఉండదు, అందుకు ఇప్పుడే తీస్తున్నా. ఎందుకంటే అవతలంతా కొంచెం జంగల్ కింద ఉంటుంది, అందుకు. అందరూ నన్ను ఎలా ఒంటరిగా వదిలేశారు అనే దానికండి. ఇంత మిడ్ నైట్ నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కదా, కొంచెం బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇది ఎవరు రారిటు ఈ రోడ్లోకి, కొంచెం పబ్లిక్ తక్కువ. ఇక్కడ లైట్లు ఉన్నాయి, ఎదురంతా లైట్లు లేవు, చాలా పబ్లిక్ తక్కువ ఉంటారు ఈ ఏరియాలో. అంత జంగల్ మీద మంగల్ అన్నమాట ఇది. ఐడి ఏమంటారు దీన్ని, హెచ్ఎంటి రోడ్డు. చాలా కొద్ది భయంకరంగా ఉంటాయి, మర్డర్లు అన్నీ జరిగినాయి ఇక్కడ తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ రోడ్ అంతా తిరిగి వెళ్ళాలి అంటే నాకు టైం అయిపోతుంది. ఇప్పటికే 2:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో నాకు సన్ రైజ్ సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. అది ఏదోలాగనైతే వచ్చేసాను. అమ్మ, అందరూ వింతగా చూసేటోళ్ళు వింతగా చూస్తారు, వాళ్ళు ఎట్లా చూసుకుంటే మనకి ఎందుకు, మనం కరెక్ట్గా పోతున్నామా లేదా అంతే కదా. నా బ్యాగ్ చూడండి ఎట్లా ఉందో, ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఫుల్ పబ్లిక్ ఉంటారు, ప్లేస్ ఉంటుందో ఉండదో తెలీదు. నాకు సన్ రైజ్ సర్వీసు ఓకే, వెళ్ళగలుగుతాను, చూడగలుగుతాను, కానీ శిలువ ప్రదర్శన అస్సలు నేను చూడలేను. మందిరంలో ఉన్నా కూడా చూడలేను, అది భరించలేని బాధ. నేను అందుకే ఉన్నా కానీ ఇంకేడుస్తా కళ్ళు మూసుకుని ఉంటాను. సన్ రైజ్ సర్వీస్కి అయితే నాకు నిద్ర లేకపోయినా పర్లేదు, ఎట్లాగా డాక్టర్ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అన్నాడు. ఇంకంతకి దొరికిందే సమయం, ఇంకంతకి వచ్చేసిన. కాసేపటికి దారంతా 2:30 అవుతుంది, ఫుల్ అయిపోతుంది. ఓ ఓ ఓ ఓ సారీ కలర్ఫుల్గా ఉంది.